ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పరిశుభ్రమైన వాతావరణంతోనే ప్రజారోగ్యం సాధ్యం. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. తెలుగు ప్రజలకు స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్కు నివాళులర్పించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి. స్వచ్ఛ దివస్ లో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే నానాజీ పిలుపు. ఈ ప్రతిపాడులో డయేరియా ప్రబలిన వార్తలు అవాస్తవం. గ్రామంలో పర్యటించి విచారణ చేపట్టిన DMHO డాక్టర్ నరసింహ నాయక్. పరిశుభ్రమైన వాతావరణంతోనే ప్రజారోగ్యం, పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చునని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. శనివారం కరప మండలం కరప గ్రామంలోని మార్కెట్ సెంటర్ వద్ద నుంచి మెరక వీధి మీదుగా నిర్వహించిన స్వచ్ఛతా ర్యాలీలలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా పంచాయతీ అధికారి వి రవికుమార్, రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కరప ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం భవిష్యత్ తరాలకు అందించవచ్చునన్నారు. ఈ స్వచ్ఛ కార్యక్రమంలో జిల్లాలో అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయ ప్రాంతాల్లో చెత్త కుప్పలు, పిచ్చి మొక్కలు తొలగించడం, మురికి కాలువలు శుభ్రం చేయడం, బస్టాండ్లు, మార్కెట్ సెంటర్లు, ఇతర ప్రధాన కూడళ్లను శుభ్రం చేయడం జరుగుతుందన్నారు. ఇక నుంచి ప్రతి నెల 3వ శనివారం జరిగే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం అందరూ తమ వంతు బాధ్యతగా భావించి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా స్వచ్ఛతపై మరింత అవగాహన పెంపొందించుకుని మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కడప ఎంపీపీ పి శ్రీలక్ష్మి, గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, ఎంపీడీఓ ఎం అనుపమ, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సినీ రాజకీయ రంగాల్లో చరిత్ర సృష్టించిన చరిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావులు కొనియాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని కాకినాడ సిటీ నియోజకవర్గంలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు, పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, పేరాబత్తుల రాజశేఖర్ తదితరులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం, జిల్లా పరిషత్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శాంతినగర్లో పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వద్ద నందమూరి బసవతారకం రామారావు బస్ షెల్టర్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా జ్యోతుల నవీన్ మరియు వనమాడి కొండబాబు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న నందమూరి తారక రామారావు మాటలు నేటికి ఆచరణీయమని, మరణం లేని మహాపురుషుడు అన్న ఎన్టీఆర్ అని, ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని, ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా నలుదిశలా వ్యాప్తి చేసిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు, గెడ్డం పూర్ణచంద్రశేఖర్, చింతలపూడి రవి, సుంకర పావని, తిరుమల కుమార్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, గదుల సాయిబాబా, కొల్లబతుల అప్పారావు, తాజుద్దీన్, ఎండి ఆన్సర్, బోళ్ల కృష్ణమోహన్, అమన్ జైన్, బాలసాడి రంగారావు, తుమ్మల సునీత, రమేష్, సీకోటి అప్పలకొండ, బంగారు సత్యనారాయణ, ఏవిడి మెంటారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు స్థిరస్థాయిగా నిలిచిపోతారని ప్రజల హృదయాల్లో. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను, ఆయన గురించి మీ అందరూ తెలుసు. సినీ నటుడిగా నటనలో గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఆయన సినీ జీవితంలో గొప్ప జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు
అన్ని విధాలా నష్టపోతున్నారు, అభివృద్ధి పదంలో లేదు రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కాపాడాలంటే మనం కూడా రాజకీయాల్లోకి రావాలి అని రాజకీయ పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా అమలు జరిపారండి. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎలా అంటే ప్రతి పేదవాడికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి ఉండడానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, తినడానికి తిండి ఉండాలి అని చెప్పి ఆయన నినాదంతో కార్యక్రమాలు చేపట్టినవన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా అమలు జరిపారు. ఆయన చేసిన కార్యక్రమాలు ₹2 కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు ప్రజలకు ఇవ్వడం కానీ, అదేవిధంగా చూసుకున్నట్టయితే రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని రైతు కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, కార్మికుల కోసం తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆయన నిర్ణయాలన్నీ కూడా దేశవ్యాప్తంగా అమలు జరిపారు. ఆయన మనకు ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు వారికి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నందమూరి తారక రామారావుని ఈరోజు గర్వంగా చెప్తున్నా. ఈ రోజున ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చిందండి. ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చినాయి. అలాగా స్థిరస్థాయిగా ప్రజల హృదయాల్లో ఇప్పటికీ చాలామంది ముస్లింలు ఉన్నారు. ఎన్టీ రామారావు టైంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు మాట చెప్తారు, మహానుభావుడు ముఖ్యమంత్రి కాదు బాబు, దేవుడు ఆయన, రాముడిగా కృష్ణుడిగా ఆయన్ని ఆ రూపంలో చూశారు. ఆయన్ని దేవుడిగా చూసుకుని కొలిసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు, దేవుడిగా కొలుస్తుంటారు ఆయన్ని. అలాగా ఒక ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు అని సందర్భంగా తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు నందమూరి తారక రామారావు గారు యోగ పురుషుడైనటువంటి 29వ వర్ధంతి సందర్భంగా మనం అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఆయన సినీ ప్రపంచంలోనే రారాజుగా వెలుగుతూ తద్వారా 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో వచ్చి ప్రతి ఒక్క సామాన్య మానవుడికి కూడా గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తిని ఈ రోజు వరకు కూడా ఈ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవ్వరూ కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ, ఆయన సామాన్యుల పట్ల చూపించిన విధానం కానీ, ఈ 40 సంవత్సరాల్లోని కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే ఆయన ప్రభావాన్ని చెప్పక తప్పదు. ఖచ్చితంగా ఆయన ఆశయాలతోటే ఇక ముందు కూడా అందరూ కూడా నడుచుకుంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీని నిలబడే విధంగా అందరూ కూడా ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కేజీ బియ్యం ₹2 ఇవ్వడం కానీ, అలాగే పక్కా గృహ నిర్మాణం కానీ, అదేవిధంగా పెన్షన్ విధానం కానీ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఆయనతో మొదలెట్టింది. అదే రకంగా మరి రైతుకి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. రైతుకి అనేక నీటిపారుదల వ్యవస్థను మరి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చింది ఎవరైనా అంటే ఎన్టీ రామారావు గారు. అలాగే గోదావరి జిల్లాలో 2వ పంటకు అప్లికేషన్ లేకుండా ఇచ్చింది ఎవరైనా అంటే ఎన్టీ రామారావు గారు. అలాగే అనేక రైతుకి ఆర్స్ పవర్ ₹50 ఇచ్చింది ఎవరైనా అంటే ఎన్టీ రామారావు గారు. ఇలాగే అనేక వినూత్నమైన పథకాలు మరి పెట్టి రాష్ట్ర ప్రజానీకం కోసం అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి మహనీయుడు ఎన్టీ రామారావు గారిని చెప్పి తెలియజేసుకుంటూ ఈనాడు అదే రీతిలో ఈనాడు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఆంధ్ర రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలు ఏదైతే అది మరి ఆశయంతో ఓట్లేసి గెలిపించిన ప్రధానికాన్ని న్యాయం చేయాలన్న భావాలతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు కూటమి ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది. నగరపాలక సంస్థ కమిషనర్ భావన అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ద్వారా ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించడం ద్వారా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోగలమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని ఆయన అధికారులను సూచించారు. మార్కెట్కు వెళ్లినప్పుడు సాంప్రదాయమైన సంచిని తీసుకుని వెళ్తే ప్లాస్టిక్ కవర్లను వినియోగం తగ్గించిన
చేసిన వారు అవుతామన్నారు. తద్వారా కాలుష్యంను కూడా నివారించగలమన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ భావన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ పేరుతో ఈ ఏడాది డిసెంబర్ నెల వరకు నెలకొక కార్యక్రమం చొప్పున 12 కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో సందర్భంగా అధికారుల చేత అదనపు కమిషనర్ కె సుధాకర్ ప్రతిజ్ఞ చేయించారు. చివరిగా స్వచ్ఛత ర్యాలీని రూరల్ ఎమ్మెల్యే నానాజీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కె మనోహర్, సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, టీపీఆర్ఓ శైలజ, మేనేజర్ సత్యనారాయణ, ఆర్ఓ శిరీష్, శానిటరీ సూపర్వైజర్లు సత్తప్ప నాయుడు, రాంబాబు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి చోట కూడా కౌన్సిలింగ్ చేయడం ద్వారా ప్రజలు మీ చేతితో పాటు ప్రజల యొక్క చెయ్యి కూడా పడేటట్టు మీరందరూ చూడాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ పరిసరాల శుభ్రం వల్ల సీజనల్ వ్యాధులు చూస్తా ఉన్నాం. మన కరోనా తర్వాత మన చుట్టూ ఎన్ని బ్యాక్టీరియాలు తిరుగుతున్నాయో, ఎన్ని వైరస్ తిరుగుతున్నాయో మనకే తెలియట్లేదు. కాబట్టి కనీసం పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలని ఈ కార్యక్రమం వచ్చే నెల మరింత మన ఫీల్డ్ మీదకి వెళ్ళి, అంటే ఆల్రెడీ పొద్దు నుంచి ఫీల్డ్ మీద మీరంతా ఉన్నారని చెప్పి తెలిసింది. మార్నింగ్ రౌండ్ అయిపోయిందని తెలిసింది. అలాగే వచ్చే నెల 3వ శనివారం నాడు మనం అందరూ కలిసి ఫీల్డ్ మీద ఉండి కమ్యూనిటీ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్గా ఉంది. మళ్ళీ చెప్తే కూడా దీనికి ఇంపార్టెన్స్ మనం వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్, బట్ everybody's responsibility. Today we have to put awareness also on this factor. ఇక్కడ మన శానిటరీ సెక్రటరీస్ వచ్చారు, మన వాళ్ళు ఉన్నారు కాబట్టి కమ్యూనిటీతో ఇది చెప్పాలి దట్ శానిటేషన్ ఇస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. లిటరింగ్ కానీ అండ్ డ్రైన్స్లో మటీరియల్ ఫ్లోటింగ్ మటీరియల్ బేసిక్ అయితే గార్బేజే కదా, that has to come from source. So you all have to take this as awareness creation session also, and we have to make sure that when we all will join hands, definitely Andhra will become first in cleanliness across the country. పిఠాపురం మండలం బి ప్రత్తిపాడులో డయేరియా ప్రబలి సుమారు 80 మంది అస్వస్థతకు లోనయ్యారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవాలని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్ పేర్కొన్నారు. బయటెక్కడో తిన్న ఆహారం పాయిజన్ అయి ఒక కుటుంబంలోని వ్యక్తులే అస్వస్థత చెందారని ఆయన స్పష్టం చేశారు. డయేరియా వార్త విషయమై ఆయన బి ప్రత్తిపాడులో పర్యటించారు. అప్పటికే వైద్య సిబ్బందితో కలిసి గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి అస్వస్థత చెందిన వారికి వైద్య సహాయం అందించిన విర్వాస్ పిహెచ్సి వైద్యాధికారిని ఇందిరతో డిఎంఎండ్హెచ్ఓ మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ నరసింహనాయక్ మీడియాతో మాట్లాడారు. గ్రామ సర్పంచ్ ఊట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సో అదేదో కొద్దిగా ఫుడ్ పాయిజనింగ్ లాగా అయ్యి వాళ్ళు కొంతమంది ఒక నలుగురు ఒకే ఫ్యామిలీ నుంచి ఉమ్మడి ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒక నలుగురికి వాంతులు విరోచనాలు అవుతా ఉన్నాయి. సో వీళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు. దాంట్లో ఒక కేసు సిహెచ్సి పిఠాపురంలో జాయిన్ అయింది, తులసి 40 years ఫిమేల్, ఆవిడ కూడా స్టేబుల్గా ఉందండి. ఇంకా విలేజ్లో 1-2 డైరియా కేసులు ఈ ఫుడ్ పాయిజనింగ్ వల్ల వచ్చినాయి. ఈ పండగ సీజన్లో ఏదో తినటం వల్ల, ఈ ఎన్విఐ తీసుకోవడం వల్ల వచ్చినాయి. కానీ వాస్తవంగా అయితే ఇక్కడ ఉన్న 6-7 కేసులు తప్పితే ఇంక ఏది కూడా ఎక్కువ కేసులు ఏమి లేవు. అవి కూడా స్టేబుల్గా ఉన్నాయి. మార్నింగ్ నుంచి కూడా మా హెల్త్ స్టాఫ్ ఇంటింటికి తిరిగి సర్వే చేస్తూ ఉన్నారు. అలానే వాళ్ళకి వైద్యం కూడా అందిస్తూ ఉన్నారు. అవసరమైన ఒక కేసుని కూడా ఆవిడకి కొద్దిగా విరోచనలు ఎక్కువని చెప్పి సిహెచ్సి పిఠాపురంకి రిఫర్ చేయడం జరిగింది. అక్కడ ఆవిడ అడ్మిట్ అయి ఉంది. సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సూపరింటెండెంట్ గారు కూడా కేసు స్టేబుల్గా ఉందండి, ప్రాబ్లం లేదని చెప్పారు. అవసరమైనంత వరకు వీళ్ళందరికీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం, మందులు ఇవ్వడం, వైద్యం సహాయం కావాల్సిందంతా చేస్తాం. వాటర్ టెస్ట్ కూడా అన్నీ పంపిస్తామండి. డెఫినెట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ధైర్యంగా ఉండి ఏం కాదు, ఈ ఫాల్స్ న్యూస్ని నమ్మొద్దని నేను అందరికీ తెలియపరుస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ తోటి నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగిందండి. అలానే విలేజ్లో వచ్చి చూశాను, గ్రామ పెద్దలతో కూడా మాట్లాడాను. ఇక్కడైతే ఎక్కువ మంది ఆర్ఓ వాటర్ తీసుకుంటూ ఉంటారు. సో వాటర్ అనేది కూడా ఏమీ కంటామినేషన్ లేదు. మనం టెస్టులు చేయడం జరిగింది ఉన్న దాంట్లో. ఇంకా మళ్ళీ కూడా ఇంకా రిపీటెడ్గా వేరే సోర్సెస్ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. శానిటేషన్ అంతా బాగానే ఉందండి. ఊళ్ళో పంచాయతీ పీపుల్ కూడా అలర్ట్ చేస్తాము. చక్కగా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కావాల్సిన వైద్యాన్ని అందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రారంభించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో సక్రమంగా నిర్వహించి స్వచ్ఛతపై అవగాహన కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. స్వచ్ఛ
స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని శనివారం కాకినాడ వారి కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా డిఆర్ఓ జె వెంకట్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయం పరిసరాలను శుభ్రపరిచారు. కలెక్టర్ కార్యాలయం చుట్టూ ఉన్న పౌర సరఫరాలు, వికాస, వివేకానంద హాలు, డ్వామా కార్యాలయ ఆవరణలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్, ఇతర చెత్తను సేకరించి ప్రదేశాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది అందరితో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నెలకు ఒక అంశాన్ని ఎంచుకుని ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే ప్రత్యేక అంశంతో ఈ జనవరి నెల స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఓ పి త్రినాథ్, సమాచార పౌర సంబంధాల శాఖ డి నాగార్జున, పౌర సరఫరాల సంస్థ డిఎం దేవుల నాయక్, వికాస పీడీ కె లచ్చారావు, జౌళి శాఖ ఏడీ పెద్దిరాజు, కలెక్టరేట్ ఏవో రామ్మోహనరావు, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, ఓ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి ఎం ఉదయ్ భాస్కర్, రాజు, ఇతర సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిటిజన్స్ ఫోకస్డ్ ఆల్ స్టేక్ హోల్డర్స్, మనము ఎన్జిఓస్కో, ఇండస్ట్రీస్కో, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అలాగా అందరూ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సిమిలర్లీ స్కూల్స్ వగేరా, కాలేజెస్ వగేరా ఆల్సో అన్ని ప్లేసెస్లో ఈరోజు డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతుంది. దిస్ విల్ బి మోర్ ఆఫ్ అ అప్రోచ్ దట్ ఈస్ జనరేటింగ్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ద సిటిజన్ ఇట్ సెల్ఫ్. సో we are focusing that apart from the starting from the Andhra, this should be entirely Swachh Andhra Swachh భారత్ ప్రకారం మనము అందరూ ప్లేసెస్ స్టార్ట్ చేస్తాము. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. శనివారం కాకినాడ జిల్లా సామలకోట మండలం పి వేమవరం గ్రామంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా ట్రైనీ కలెక్టర్ భావన, పి వేమవరం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పి వేమవరం గ్రామంలో గల డంపింగ్ యార్డ్ని వారు పరిశీలించారు. ప్రతి 3వ శనివారం కూడా మరి శానిటేషన్ విషయంలో ప్రతి గ్రామంలో కూడా చెయ్యాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం ఇవాళ వేమవరం గ్రామంలో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ గ్రామంలో కూడా మెయిన్ ఐడెంటిఫికేషన్ డంపింగ్ యార్డు సమస్య ఉంది. అందుచేత ఇప్పటికే గ్రామంలో రోడ్డు పక్కన చెత్త అంతా పాడేసారు. దాన్ని తీసి బయట వేయాలని చెప్పి ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఈ గ్రామంలో మరి శానిటేషన్ విషయంలో మరి శ్రద్ధ తీసుకుని ప్రతి గ్రామం ప్రజలందరూ కూడా మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. అలాగే సర్పంచ్ గారు కానీ వాళ్ళందరూ కూడా గ్రామంలో మరి గ్రామాన్ని అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు క్లీన్ అండ్ గ్రీన్ కానీ అనేక కార్యక్రమాలు చేపట్టాడు. సంపద సృష్టించాలని చెప్పి ఆ రోజు పాత గవర్నమెంట్లో కూడా ఆయన షెడ్లన్నీ కూడా కట్టి దాన్ని చేయడం జరిగింది. అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ ఒక మంచి వాతావరణం గ్రామంలో, ఒక పల్లె వాతావరణం తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో గ్రామాలు ఉండాలని, ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని, మరి ఆరోగ్యం కూడా ఇవాళ శానిటేషన్ వలన బాగోపోతే ఆరోగ్యం కూడా పాడవుతుంది. దాన్ని కూడా శానిటేషన్ దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం తీసుకుని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా పౌరులందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. కాదు, ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా అందరూ మన ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే మన గ్రామం, మన రోడ్లు, అన్ని పబ్లిక్ చోట్లు ఇది మొత్తం క్లీన్గా ఉంచుకోవాలి. అంటే ఇది మన బాధ్యత. మనం డిపార్ట్మెంట్ వైజ్ని మీకు ఎలా ఏం కావాలో అది హెల్త్ కానీ క్లెన్లీనెస్ కానీ మనం చేస్తాము. అలాగే మీరు కూడా మనకి సహాయం చేసి మన రోడ్లు, మన పబ్లిక్ ప్లేస్లు, పార్క్లు, పంచాయత్ సెక్రటరీ ప్లేస్లు ఇది మొత్తం మనం కూడా శుభ్రం చేసుకోవాలి. మీ సహాయం నేను కూడా కోరుతున్నాను. అందరూ భాగవహించి మంచిగా ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ సంవత్సరానికి అండ్ ఇట్ విల్ కంటిన్యూ, అంటే ఇందులో ముందు కూడా కంటిన్యూ చేసుకోవడానికి మీ అందరూ సహాయం చేసుకోవాలి అని నేను కోరుతున్నాను. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు చిరస్మరణీయులు అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసులు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం సర్పవరం జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు
యేసుదాసు అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ ముఖ్య అతిథిగాను, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు విశిష్ట అతిథులుగా పాల్గొని పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి భారీ గజమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వాసిరెడ్డి యేసుదాసు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమానికి పంతం నానాజీ, పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు పంతం నానాజీ, పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు వాసిరెడ్డి యేసుదాసులు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలలో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలుస్తారన్నారు. ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు ఎన్నటికీ మరవలేరన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నులుకృతి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, రామదేవు సీతయ్య దొర, పలివెల త్రిమూర్తులు, పుల్ల శ్రీరాములు, పితాని అప్పన్న, తాటికాయల వీరబాబు, సిరంగు శ్రీను, ముద్దన ప్రకాష్, వాసిరెడ్డి వీరజ్యోతి కుమార్, మంగే గంగయ్య, కొండ వినాయక్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఏదన్నా రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే ఎన్టీ రామారావు ముందు, ఎన్టీ రామారావు తర్వాత. ప్రజలకు రాజకీయం ఏంటి, రాజకీయ నాయకులు ఏం చేస్తా అన్నాడు, రాజకీయం ఏంటి ఏంటి, ప్రజల హక్కులు ఏంటి ఏంటి, ప్రజలకు ఏం కావాలో తెలియజేసి, ప్రజలకి ఏ అవసరాలు ఉంటాయి, ఏ అవసరాల మీద, ఏ హక్కు మీద ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా ఖండించి అడగగలగరు అనేటువంటి విషయాల్ని విప్లవ సభలో కర్ణాల చేతుల్లో పరిపాలన ఉండిపోయిన రోజుల్లోంచి దాన్ని బయటకు తీసుకువచ్చి ప్రజలకి, అలాగే కూడా బలహీన వర్గాలని ముఖ్యంగా పెంచి పోషించే వేళ బలహీన వర్గాలు ఒక శక్తిగా తయారు చేసే వేళ అవసరమైతే రాష్ట్రాన్ని కూడా పరిపాలించే స్థాయికి బలహీన వర్గాలని తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావుకి సర్వతా ఏ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు, కానీ ఎప్పుడు ఎన్టీ రామారావు మటుకు ఆయన ప్రతి చర్యని అభిమానించే వాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రతి మూమెంట్ని కూడా అభినందిస్తామని అటువంటి వ్యక్తి పోయి 29 సంవత్సరాలు అయింది. ఆ వ్యక్తి యొక్క బొమ్మతోటే ఇవాళ చంద్రబాబు పరిపాలనా దక్షతతో ఈ పార్టీని ఇంతవరకు తీసుకొచ్చి పార్టీయే లేదన్న పరిస్థితి 5 ఏళ్ళలో కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నా సరే నేను ఉన్నానని చెప్పి మళ్ళీ మొలకెత్తించడానికి ఆయన బొమ్మ ఒకటి చాలని చెప్పి అయిన తర్వాత కేజీ రూపాయికే బియ్యం ఇవ్వటం, మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టడం, బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం, ఇటువంటి అనేక మహత్తరమైన కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళిన మన మహోన్నత వ్యక్తి. అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ ఉనికి లేకుండా జాతీయ పార్టీకి ఒక ప్రాముఖ్యతనిచ్చిన మహోన్నత నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మరి తదుపరి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని ఇప్పటి వరకు కూడా తన ప్రతిస్కంధాలను వేసుకుని ఏదైతే రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన ఆశయ సిద్ధాంతాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా మరి పాటిస్తూ ప్రజలకు సేవ చేస్తున్న ఆ నాయకుడు తీరని లోటు ముఖ్యంగా మా బీసీ నాయకులకు అందరికీ కూడా చాలా నష్టం. పార్టీ తెలుగుదేశం పార్టీకి బీసీలందరూ కూడా ప్రముఖ స్థానం కల్పించిన వ్యక్తి. ఈనాడు మేము జడ్పీటీసీలుగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ ఒక రిజర్వేషన్ ప్రాతిపదిక మీద మేము బీసీలు అందరం కూడా ఈ స్థానిక సంస్థలో పోటీ చేసిన, అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసిన, పార్లమెంట్కి వెళ్ళిన ఆవాడ రామారావు గారు చెప్పిన ఇంకే కాబట్టి ఆయన యొక్క వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పించాలని ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఈ పార్టీని 3 పూలు 6 కాలుగా నడిపించి ఆ మహనీయుడికి శాంతి కలిగేలాగా అన్ని విధాలుగా ప్రజలు అండగా నిలుస్తారని చెప్పి మనందరినీ కూడా కోరుకుంటాం. కార్యకర్తలు అందరూ కూడా వచ్చారు. తప్పనిసరిగా ఆయన వల్ల ఈ ఏళ మేము బీసీలు జడ్పీటీసీకైనా ఎమ్మెల్యేకైనా ఈ ఏళ వరకు కూడా మేము రామారావు గారు పెట్టిన రిజర్వేషన్ మీద ఈ వేళ నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గడం కూడా ఇదివరకు మేము తెలుగుదేశం పార్టీలో మా భార్యాభర్తలు కూడా ఉంది. ఇదివరకు పార్టీ నడిపించడం జరిగింది. ఇలాగే అందరూ కూడా మాకు సపోర్ట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ బాబు గారు అందరూ పార్టీ కష్టపడుతున్నారు కాబట్టి ఆ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కష్టపడి ఇప్పటి వరకు కూడా ముందుకు నడిపించిన సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రజలే మా దేవుళ్ళు, సమాజమే మా దేవాలయం ఒక నినాదంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలను మేలుకొలిపిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు. ఆ రోజు 2 రూపాయలకే బియ్యం ఇచ్చి
కట్టుకోవడానికి ఇల్లు ఇచ్చి, ఉండటానికి ఇల్లు ఇచ్చి, కట్టుకోవడానికి బట్టిచ్చి అనేక పథకాలు పెట్టి మహానుభావుడు ఆ రోజు కార్యక్రమాన్ని నడిపించారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీని తవిరి కొట్టి ఈ రాష్ట్రంలో ప్రజలకి అన్నమో రామచంద్ర అని ఉన్నప్పుడు ఆనందాన్ని కల్పించి, అన్నాన్ని కల్పించి, ఇల్లు కల్పించి, స్థలాన్ని కల్పించిన మహానుభావుడు అందరికీ రాజకీయ భవిష్యత్తు కల్పించి అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే న్యాయం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆయన మన మధ్యలో ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి బతికే ఉంటాడు. అయినా ఈ గుండెల్లో ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో బతికే ఉంటాడని చెప్పి సందర్భంగా తెలియదు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ప్రతి పేదవాడు సంక్షేమం, అభ్యున్నతి పొందాలనే గొప్ప ఆశయంతో నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఎన్టీఆర్ గొప్ప ఆశయాలకు అనుగుణంగా పార్టీ ఎల్లప్పుడూ పనిచేస్తుంటుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ముందుగా పట్టణంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని బంగారమ్మ రావిచెట్టు సెంటర్, 1 వే రోడ్డును ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలదండలు వేసి జోహార్లు అర్పించారు. అలాగే పిఠాపురం మండలం వీరవాడ, నరసింగపురం గ్రామాల్లో కూడా ఎన్టీఆర్ విగ్రహాలకు పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆ పార్టీ పుట్టింది పేదవాడింట్లో. అటువంటి పార్టీ అధ్యక్షుడిగా పేదవాళ్ళ యొక్క సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా మొట్టమొదటి పెన్షన్ ఇచ్చిన ఘనత రామారావు గారిది. పక్కా ఇంటి నిర్మాణం రామారావు గారిది. పేదవాడికి గుప్పుడు అన్నం పెట్టాలన్న ఆలోచనతో మరి ఈరోజు నడిచే 2 రూపాయల బియ్యం స్కీమ్ రామారావు గారిది. పేదవాడి గుండె చప్పుడే తెలుగుదేశం పార్టీ. అటువంటి రామారావు గారు స్వర్గస్థులయ్యాక మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలోనే కాకుండా మరి దేశంలో కూడా వివిధ ప్రాంతాల్లో కూడా పార్టీని అభివృద్ధి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలీయంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ బలీయంగా అన్నగారి ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో కూడా ఈరోజు పార్టీ మెంబర్షిప్ 1 కోటి పైన దాటింది. ఇది చాలా గర్వకారణం. పిఠాపురం నియోజకవర్గం తరపున నారా లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదవాడి పక్షాన్ని ఉంటూ పేదవాడి సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిందని ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డెమోక్రటిక్ PRTU నూతన క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సంఘం కోఆర్డినేటర్ వాకాడ చిన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పాల్గొనగా విశిష్ట అతిథిగా డెమోక్రటిక్ PRTU రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డి శ్రీను, గౌరవ అధ్యక్షులు ఎం అచ్యుతరావులతో పాటు ఏలూరు జిల్లా, తూర్పు కాకినాడ జిల్లాల నుండి సంఘం నాయకులు పాల్గొన్నారు. ముందుగా నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఆవిష్కరించారు. ఈ
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డి శ్రీను మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో తమ సమస్యలు దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయడం హర్షణీయమన్నారు. తమ సమస్యలను మండలిలో చర్చించేందుకు ప్రతినిధిగా ఈసారి రాజశేఖర్ను అఖండ మెజారిటీతో గెలిపించుకొని పంపించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. దశలవారీగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఏలూరు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి శ్రీనివాసరావు, ఎన్ చంద్రశేఖర్ ఆజాద్, తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి డి ప్రకాష్, కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షులు డి మణికుమార్, అధ్యక్షులు ఎన్ సాయికృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీనివాసు, కె సత్యనారాయణ, శేష్బాబు, వీరభద్రరావు, సిహెచ్ రాంబాబు, కెఎస్ రావు, ఎస్ సుబ్బరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ ప్రభుత్వం రావడానికి ఎంతో కృషి చేసింది. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా మరి పిఆర్టీయు డెమోక్రటిక్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీనివాస్ గారు కానీ అలాగే గౌరవ అధ్యక్షులు వారు అలాగే వివిధ జిల్లాల నుంచి ఈ ఉమ్మడి జిల్లాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు వచ్చి నాకు మద్దతు తెలియజేయడం వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి నేను ఉపాధ్యాయుల పట్ల ఎంతో నాకు గౌరవం ఉంది. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. మరి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కానీ ఉపాధ్యాయ సమస్యలు తీర్చడంలో కానీ వారి ముందు నేను ఉంటానని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల ఎంతో సానుకూలంగా ఉంది. మరి వీళ్ళ సమస్యలు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతో ఇబ్బంది పెట్టింది ఉపాధ్యాయ వ్యవస్థను కానీ అలాగే ఉద్యోగులను కానీ. అన్నింటినీ కూడా మరి క్లియర్ చేస్తూ మరి పండగ ముందే మరి సుమారుగా 6,300 కోట్లు కూడా ఏరియాస్ మరి క్లియర్ చేయడం మరి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకి బకాయిలు ఉన్నాయో అలాగే ఉపాధ్యాయ సంఘాల సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా రాబోయే రోజుల్లోనే విడతల వారీగా క్లియర్ చేసి రేపు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే రిటైర్ అయిన వెంటనే మరి ఒక నెల రోజుల నుంచి లోపే వారికి రావాల్సిన బకాయిలన్నీ క్లియర్ చేసి గౌరవంగా సన్మానం చేసి ప్రభుత్వమే మరి ఇంటికి పంపించే విధంగా మరి ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో ఆ కృషిలో భాగంగా నేను కూడా ముందుంటానని తెలియజేసుకుంటూ మరి ఈరోజు నాకు మద్దతు తెలియజేసిన పిఆర్టీయు డెమోక్రటిక్ శాఖకు వారికి మొత్తం వారి కార్యబృందాన్ని అందరికీ కూడా నా విజయానికి సహకరిస్తానని. మరి కూటమి ప్రభుత్వం వారిని ఈ పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా వారిని నిలబెట్టింది. రాబోయే రోజుల్లో మేమందరం కూడా మరి భావసారూప్యత కలిగిన ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు అందరం కూడా కలిసి వారి గెలుపు కోసం తప్పనిసరిగా కృషి చేస్తాం. మరి వారు కూడా అదేవిధంగా చెప్పారు, రాబోయే రోజుల్లో ఉపాధ్యాయ సమస్యల మీద, ఉద్యోగుల సమస్యల మీద, గ్రాడ్యుయేట్ల సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద కూడా వారు పనిచేస్తామని చెప్పడం మాకు చాలా చాలా సంతోషకరంగా ఉంది. అలానే ప్రభుత్వం మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి 117 జీవోని రద్దు చేయడం అనేది మేము మీ ద్వారా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలానే 5 సంవత్సరాల నుంచి రావాల్సిన బకాయిలన్నీ కూడా దశల వారీగా చెల్లించే క్రమంలో మరి మొన్న సంక్రాంతి పండుగ ముందుగా బకాయిల చెల్లింపు పర్వం మొదలుపెట్టడం అనేది కూడా చాలా సంతోషంగా ఉదాహరణగా భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మిగతా సమస్యల మీద కూడా అదే చొరవ చూపించి ప్రభుత్వం ముందుకెళ్తుందని, ఆ దిశలో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పట్టభద్రులకి రాజశేఖర్ గారికి మంచి తోడ్పాటు ఇవ్వాలని చెప్పి మేము వారిని కోరుకుంటూ వారి విజయానికి మేము తప్పనిసరిగా, అలానే కృష్ణా గుంటూరు జిల్లా నుంచి కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అభ్యర్థిత్వాన్ని డెమోక్రాటిక్ పిఆర్టీయు మద్దతు ప్రకటించింది. అక్కడ కూడా మరి ఒక రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని జిల్లాల నాయకుల సమక్షంలోనే వారి అభ్యర్థిత్వాన్ని మేము ప్రకటించి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి వారు కూడా సమావేశానికి వచ్చేసి ఉపాధ్యాయుల సమస్యల మీద రాజధాని ప్రాంతంలో అండగా ఉంటామని చెప్పారు. గోదావరి జిల్లాలో నేను అండగా ఉంటానని చెప్పి రాజశేఖర్ గారు వాళ్ళు చెప్పారు. కాబట్టి వారి మీద పూర్తి విశ్వాసంతో మేము ఈ జిల్లాల్లో వారి కోసం కష్టపడి పనిచేసి వారి గెలుపు కోసం. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల నటరత్న కళామందిర్లో ఎన్టీఆర్ 29వ వర్ధంతిని ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు అవతారంలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నటరత్న కళామందిర్ వ్యవస్థాపకులు పుచ్చకాయల చంద్రమౌళి మాట్లాడుతూ ఎన్టీఆర్ కారణ జన్ముడు, పురాణ పురుషుడు, దైవ స్వరూపాలను వెండితెర మీద చూపించిన గొప్ప కళాకారుడని చంద్రమౌళి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు తురగ సూర్యారావు, ఎం వీరభద్రరావు, ఎంవి సుబ్బారాజు, బి కళ్యాణరాం, బి ఫణీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సాంఘిక, పౌరాణిక, జానపద, చరిత్రాత్మక చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించి
మళ్ళీ ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరనే విధంగా ప్రజల హృదయాలు ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అలాగే మేము ఆయన అభిమానులుగా మేము ఎంతో గర్వపడుతున్నాం. ఈ సూర్యచంద్రులు, ఆకాశం, భూమి ఉన్నంత వరకు ఆయన యొక్క కీర్తి అజరామరం. ఎన్నో అద్భుతమైన దైవ స్వరూపాలుగా ఆయన రూపంగా నిలిచారు. అలాగే మనకి మా చిన్నతనంలో ఎన్నో అద్భుతమైన పౌరాణిక చిత్రాలు మేము చూసి ఒక దైవం తెర మీద ప్రత్యేకమైనట్టు మాకు ఎంతో ఆనందం కలిగేది. అలాగే అభిమానులుగా మాకు చాలా గర్వంగా ఉంది ఆయన తెలుగువారిగా పుట్టడం. అలాగే మేము చిన్నతనం నుంచి ఆయన సినిమాలు చూస్తూ ఆ మహనీయుడికి మేము అంతటి గొప్ప కళాకారుడు మన తెలుగువారిగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టంగా భావించి ఆ మహనీయుడికి ఏం చేసి ఆ కళకు మనం రుణం తీసుకోవాలనే దృష్టితోటి నేను ఈ కళామందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళామందిరం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన యొక్క కీర్తిని, గొప్పతనాన్ని, ఆ కళాకారుడి యొక్క కళను ముందు తరాలకు తీసుకెళ్తారని ఈ కళామందిరం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నేటి తరానికి, రేపటి తరానికి కూడా మేము ఆయన ఈ అద్భుతమైన కళని తీసుకెళ్తాకి మేము అందరం ప్రయత్నం చేస్తున్నాం. మరొకసారి శ్రీ ఎన్టీ రామారావు గారికి హృదయాంజలి. ఇట్లు మీ పి. చంద్రమౌళి, నటరత్న కళామందిర్, కాకినాడ. పేద ప్రజలకు 2 పూట్ల పట్టెడన్నం తినేందుకు కిలో ₹2 బియ్యం పథకం ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ పేర్రాజ్పేట వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద 29వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. 5వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు దేవు జయలక్ష్మి, బత్తుల భవానీ, వీరంరెడ్డి శ్రీనివాసరావు, నర్వా శేఖర్లు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు స్వీట్స్, బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు బత్తుల భవానీ, దేవు జయలక్ష్మి, వీరంరెడ్డి శ్రీనివాసరావు, నర్వా శేఖర్లు మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత అన్న ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. కాకినాడ మెహర్ నగర్ లో వేంచేసిన శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో శ్రీకృష్ణ పరివార్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణ కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో పాల్గొన్న శ్రీకృష్ణ పరివార్ సభ్యులు భగవద్గీత పారాయణం చేశారు. భగవద్గీతలో అన్ని పర్వాలు శ్రవణానందకరంగా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. కాకినాడ ఆర్చర్ మేకా నారాయణమ్మ తోటలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆలయం వద్ద నాగశ్రీ నృత్య అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది. నాట్యాచారిణి నాగశ్రీ పర్యవేక్షణలో చిన్నారులు నృత్య ప్రదర్శన చేశారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సానా సతీష్ బాబు ఫౌండేషన్ తలాటం హరీష్ ముందుగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ ధర్మకర్త నులుకుర్తి సాయి అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు నృత్య కళలు అందించేందుకు నాగశ్రీ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుత్తుల అప్పారావు, అల్లం రమణ, ధూళిపూడి నరసింహమూర్తి, కోకనాటి శ్రీనివాస్, మీరా, అడబాల రాంబాబు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో అంతరించిపోతున్న కళలో నాగశ్రీ గారు మంది చేస్తారంటే చాలా అర్థంగా ఇలాగే అకాడమీ నాగశ్రీ గారు ఏ పరమైన వాళ్ళ ముందుకు ఏదైనా అవసరమైన మాకు ఆలోచన ద్వారా ఏదైనా అవసరమైన మనం ఏదైనా కావాలంటే మాత్రం సాధించుకోవచ్చు ద్వారా నేను ముందు చేస్తానని చేస్తాను.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేర్కొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులర్పించిన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, తూర్పుగోదావరి జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అడప జగదీష్, ఎన్టీఆర్ సీనియర్ అభిమాని మండపాక వీరవెంకట సత్యనారాయణ ముందుగా ఎన్టీఆర్ పటమునకు పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 966వ రోజు పేదలకు భారీ ఎత్తున అన్నదానం ఏర్పరిచారు. అనంతరం ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేద కుటుంబాలకు 5 కేజీల రైస్ బస్తాలు పంపిణీ చేశారు. అదేవిధంగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పేదవారందరికీ దుప్పట్లు పంపిణీ చేశారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ ప్రపంచం ఉన్నంత వరకు ప్రతి పేదవారి గుండెల్లో చిరస్మరణీయంగా నిలుస్తారు అన్నారు. దేశ చరిత్రలోనే ఎన్టీఆర్ లిటరేచర్ చైర్మన్ టీడీ జనార్దన్ గారు ఉత్సవాలు చాలా అమోఘంగా చేశారన్నారు. అదేవిధంగా దేశ చరిత్రలోనే ఏ పార్టీకి లేని కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి 1,00,00,000 సభ్యత్వాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ప్రతి కార్యకర్తకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ సీనియర్ అభిమానులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భముగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా ఘనమైన నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 966వ రోజు పేదలకు భారీ ఎత్తున అన్నదానము, దుప్పట్లో బియ్యం బస్తాల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదలకు సంక్షేమ పథకాలు ఏర్పరిచి భూప్రపంచం ఉన్నంత వరకు ప్రతి పేదవాడి గుండెలో చిరస్మయంగా నిలిచే మహానుభావుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ఏర్పరిచిన పార్టీని భుజస్కంధాలపై నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, టీడీ జనార్దన్ గారికి, కొండబాబు గారికి, బుచ్చుబాబు గారికి, సత్యప్రేమ గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఎన్టీఆర్ లిటరేచర్ చైర్మన్ జనార్దన్ గారి ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలు కూడా దేశ చరిత్రలోనే బాగా జరిపించారు. అదేవిధంగా శతజయంతి వేడుకలు, మరి ఎక్కడ విదేశాల్లో కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు ఏర్పరుస్తున్నారు. మరి ఆయన మన ముందు లేకపోయినా ప్రతి పేదవాడి గుండెలో చిరస్మయంగా నిలుస్తారు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వజ్రోత్సవ వేడుకల్లో చెప్పారు, దేవుడితో పాటు మన ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా రోజు దండం పెట్టుకుని వెళ్తే ప్రతి పని అవుతుందని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా జనార్దన్ గారు మాట్లాడుతూ, మరి ఆయన ఆశయాలను ప్రతి యువకుడికి తెలియాలని వివిధ కోటాల్లో విగ్రహాలు కూడా ఏర్పరిచి ఆయన ఒక పుస్తకం కూడా ఏర్పరిచారు. మరి జనార్దన్ గారు ఆయన ఆశయాలతో మరి ఎన్టీఆర్ గారిని యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రతి యువకుడికి తెలియపరుస్తున్నట్టుకు మరొకసారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మన ఎన్టీఆర్కి భారతరత్న 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 జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం. తిరువనంతపురంలో స్వయంభూగా ఆవిర్భవించిన అనంత పద్మనాభ స్వామి ఆలయం విష్ణు నిలయానికి ప్రతీకగా నిలిచిన ప్రపంచ ప్రసిద్ధ క్షేత్రమని భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలోని భోగి గణపతి పీఠంలో శ్రీవారి 68వ జపయజ్ఞ పారాయణం జరిగింది. శ్రీవారి సేవకులు పాల్గొని అనంత పద్మనాభుని సహస్రనామ పారాయణంతో పూజించారు. 108 వారాల పారాయణలో పాల్గొన్న 5 కన్యలకు వివాహాలు జరగడం సంతోషంగా ఉందని పీఠం తెలియజేసింది. బియ్యపిండి, బెల్లం, అరటిపండు మిశ్రమంతో చేసిన 7 ప్రమిదల్లో ఆవు నెయ్యితో 7 జ్యోతులు వెలిగించి 7 శనివారాలు శ్రీవారి పాదాల వద్ద సుప్రభాత వేళలో గోవింద సంకీర్తనను నిర్వహిస్తున్నారన్నారు. నవగ్రహ దోష శాంతి, ఏలినాటి శని ప్రభావ నివారణ, చీడపీడ, కీడు, అశాంతి తొలగుతాయన్నారు. పీఠంలో స్వయంభూ దర్శనంతో విఘ్న నివారక కార్యసిద్ధి, శ్రీవారి పాదాల వద్ద లోక కళ్యాణ అనుగ్రహం కలుగుతుందన్నారు. తాంబూలాలు ప్రదానం చేసి అభిషేక ధాన్యం పంపిణీ చేశారు. అమీనాబాద్ లో పద్మశాలీలకు శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం సెక్రటరీ పొన్నగంటి సత్యనారాయణ డిమాండ్ చేశారు. అమీనాబాద్ గ్రామానికి విచ్చేసిన పద్మశాలి సంక్షేమ సంఘం అఖిల భారత పద్మశాలి సంఘం సెక్రటరీ పొన్నగంటి సత్యనారాయణ గ్రామస్తులతో కలిసి శ్మశాన వాటిక సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా పొన్నగంటి సత్యనారాయణ, పందిరి శ్రీను మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏ రకమైన సౌకర్యాలు లేవండి ఇక్కడ. మొత్తం అంతా కలిసి ఒక ఇంట్లోనే
దానికి వచ్చినా దహనం చేసినా దాంట్లో నుండి వచ్చిన నించైనా కూడా ఇంకా అలా నించుంది తప్ప వర్షం వస్తే వర్షం తడుస్తూ ఉంటుంది తప్ప ఏ రకమైనటువంటి అడ్డు దుబ్బడ్డు లేవండి ఇక్కడ. ఆ రకంగానే ఇంచుమించు 20 సంవత్సరాల బట్టి ఇదే రకంగా కొనసాగుతుందండి. అంటే మా తెలిసిన బట్టి ఇంకా అంతకన్నా ముందు ఇంకా తెలిసిన తొందరగానే గతం నుంచి కూడా ఇలా జరుగుతుందండి. పాలకులు కానీ ప్రెసిడెంట్ కానీ ఏ రకంగానే కూడా దీనికోసం పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరండి. ఏంటి చనిపోతే ఇలా వచ్చినప్పుడల్లా మేము అనుకుంటున్నాం ఏం చేస్తే బాగుంటుంది, దీని గురించి చాలా పట్టించుకోవట్లేదు, ఎవరితో చెప్పాలో తెలియక అలా చూస్తున్నాండి. ఎవరో ఏ రకంగా కూడా దీనికి ఏ రకం పరిష్కారం చేస్తే ఇది బాగుంటుందో ఎవరో కూడా పట్టించుకోవట్లేదండి. అడుగుతున్నాం సరే అంటున్నారు, మళ్ళీ కూడా ఎవరు ఉండలేదండి. సర్వే చేశారండి, సర్వే చేసిన తర్వాత చేద్దారమ్మా అంటున్నారండి. సర్వే అయితే ఇక్కడ 13 సెంట్లు కాపాడుతుందండి పోరంబోకు పంచాయతీలోది. కానీ ఆరు పంట పండించుకునే వాళ్ళు ఈ మొక్కలు వేస్తున్నారు, సర్వేలు వచ్చి కొలిచినారు, మొక్కలు వేస్తున్నారు. మళ్ళీ మామూలుగా పంట దగ్గర చూద్దారంటున్నారండి. పంచాయతీ ప్రెసిడెంట్ గారు కప్పెట్టాలండి, కప్పెడతలేదు. మళ్ళీ మామూలుగా యథావిధిగా పంట పండించుకున్నారు తప్పండి ఇంకే దారి ఎవరు పట్టించుకోవట్లేదు. దీన్ని ఇలా ఉందండి మా పరిస్థితి. చాలా దారుణ పరిస్థితి ఉంది. కాలం చేస్తే ఎక్కడ కప్పెడాలో ఎక్కడ దానం చేయాలో కూడా మాకు అర్థమవుతలేదండి. మరి ఎవరైనా సరే కలెక్టర్ గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మరి ఎవరు పట్టించుకోకపోతే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఈరోజు ఎండగా ఉందండి. మరి ఇప్పుడు రాగానే వచ్చి గోతులు దోక్కుని వాళ్ళు కర్రలు నిలబెట్టుకుని కాల్చేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. మరి రేపొద్దున వర్షం వస్తుంది. మరి వర్షం వచ్చినప్పుడు వాళ్ళకి సరైనటువంటి కూర్చోడానికి కానీ ఇంకోటి కానీ మరి లేనప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే మరి ప్రతి గ్రామంలో పంచాయతీలో అన్ని రకాల సదుపాయాలు చేస్తున్నారు. మరి ఈ గ్రామానికి మరి ఈ గ్రామం ప్రజలు ఇదండి, మరి గవర్నమెంట్ ఇదా, ప్రజా నాయకులు ఇదా? అందు గురించి ఈ గ్రామానికి మట్టుకి ఈ పద్మశాలను అంతా కలిసి ఈరోజు మీకు నిర్ణయించుకున్నారు. కలెక్టర్ గారు కానీ మన పంచాయతీ జిల్లా పరిషత్ సిఇఓ గారికి కానీ అలాగే ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానాయకులకి ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ ఈరోజు మరి విన్నవించుకుంటున్నాం. మేము అందరం కలిసి ఇక్కడ పద్మశాలీలు నేతవర్గం ఉన్నాళ్ళు. మరి నేతవర్గం అంటే మరి ఓట్లు వేయించుకోవడానికి పనిచేస్తారండి. ఇలా మీకు వాళ్ళకి సదుపాయాలు చేసే పరిస్థితి లేదనమాట. అందు గురించి దయచేసి మరి ఈరోజు ఇక్కడ మేము చూడవలసి వచ్చింది. ఇలా దుస్థితి మీ దృష్టికి తీసుకొస్తాం సార్. కనుక మరి తక్షణం దీని ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిశుభ్రమైన వాతావరణంతోనే ప్రజారోగ్యం సాధ్యం. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. తెలుగు ప్రజలకు స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్కు నివాళులర్పించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి. స్వచ్ఛ దివస్ లో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే నానాజీ పిలుపు. ఈ ప్రతిపాడులో డయేరియా ప్రబలిన వార్తలు అవాస్తవం. గ్రామంలో పర్యటించి విచారణ చేపట్టిన డిఎంహెచ్ఓ డాక్టర్ నరసింహ నాయక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.